హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంట్లో ఎప్పుడైనా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఇటువంటి మంచి క్లాత్లు అయితే చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతూ ఉంటాయి కదా, వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక పాత వెడ్డింగ్ కార్డ్ని కానీ లేదంటే ఒక కార్డ్బోర్డ్ పీస్ని కానీ తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గీసుకోవాలి. ఇక్కడ వీడియో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదండి, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు గీసుకోవచ్చు. దీన్ని కాసేపు పక్కనుంచగానే మా పాప వెనక వైపు ఇలా పెయింటింగ్స్ వేసేసింది. ఇప్పుడు మనం గీసుకున్నట్టుగా ఈ బొమ్మను కట్ చేసుకోవాలి. ఇలా పల్చగా ఉండే కార్డ్బోర్డ్స్ అయితే మనం ఇలా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి, త్వరగా కూడా అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బ్లాక్ కలర్ పెయింట్ వేసుకుంటున్నాను. ఇలా నేను బాడీ కనిపించేంత వరకు బ్లాక్ కలర్ వేసుకుంటున్నానండి. మిగతా డ్రెస్కి నేను బ్లాక్ కలర్ వేయలేదు ఇక్కడ, కానీ చివరిలో ఏం చేశానో చూడండి. ఇప్పుడు రెక్టాంగిల్ షేప్లో ఉండే ఒక కార్డ్బోర్డ్ని తీసుకోండి. ఇది ఎంత దలసరిగా ఉన్నా పర్వాలేదండి, దీని మీద పెయింటింగ్ తప్ప మళ్ళీ మనం కట్ చేయాల్సిన అవసరం రాదు. దీనికి నేను 2 కలర్స్ అయితే వేసుకుంటున్నాను. మిడిల్లో ఆరెంజ్ కలర్ వేస్తున్నాను. ఇక్కడ చుట్టూ బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే వేరే డార్క్ కలర్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెయింట్ చేసుకొని పూర్తిగా ఆరే వరకు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిడిల్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఈ అమ్మాయి బొమ్మను అతికించుకోవాలి. ఇలా ఫెవికాల్ మొత్తం అప్లై చేసుకోండి. మీరు మిడిల్లో ఒకటే అప్లై చేశారంటే తర్వాత అతికించిన తర్వాత హ్యాండ్స్ ఇలా పైకి తేలినట్టుగా కనిపిస్తాయి. ఇలా మొత్తం అంతా ఫెవికాల్ అప్లై చేసుకొని అతికించుకోవాలి. అయితే నేను వీడియో స్టార్టింగ్లో 2 క్లాత్లు అయితే చూపించాను కదండి, అది ఒకటి సాటిన్ క్లాత్ ఇలా లోపల వైపు వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. దానిపైన నెట్ క్లాత్ వేసుకుంటున్నాను. అయితే మనకి ఎంత పొడవు కావాలో మెజర్మెంట్ తీసుకొని దాన్ని బట్టి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ నేను ముందుగా సాటిన్ క్లాత్ని అతికించుకుంటున్నానండి. దీన్ని ఇలా సూదితో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకొని తయారు చేసుకోవాలి. మళ్ళీ కుట్టాలా కష్టం అని అనుకోకండి. ఇక్కడ నేను కుర్చీలు రావడం కోసం అలా సూదితో కుట్టేశాను. మనం గ్లూగన్తో అతికించుకున్నప్పుడు కుర్చీలు పెట్టడం కష్టం అవుతుంది కదా, ఇదైతే సింపుల్గా అయిపోతుందని చెప్పి దారంతో ఒకసారి ఇలా కుట్టేశాను నేను. ఇప్పుడు దీన్ని ఇలా అతికించేసుకున్నాను. అదేవిధంగా పైన నెట్ క్లాత్ని కూడా మనం తయారు చేసుకొని అతికించుకోవాలి. అయితే సాటిన్ క్లాత్ కంటే నెట్ క్లాత్ అనేది కొంచెం పెద్దగా ఉండేటట్టుగా తీసుకుంటే పైన ఉన్నది పొడవుగా కనిపిస్తుంది. ఈ నెట్ క్లాత్ని కూడా ఇలా కుర్చీలు వచ్చేటట్టుగా కుట్టేసుకొని పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా సాటిన్ క్లాత్ పైన అతికించేసుకోవాలి. అయితే దీన్ని మనం హ్యాంగ్ చేసినప్పుడు ఫ్రాక్ అంతా దగ్గరకు వచ్చేస్తుంది కదా, కాబట్టి సైడ్స్లో కూడా మనం అతికించుకోవాలి. ఇలా ఎడ్జెస్ అనేవి బయటికి కనిపించకుండా ఇలా మడత పెట్టుకుంటూ మనం లోపలికి అతికించేసుకోవాలి. ఇలా 2 వైపు కూడా అతికించుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కింద వైపు కూడా అతికించుకోవచ్చు. మీరు ఇంకా చేయాలనుకుంటే పైన ఈ ఫ్రాక్కి అక్కడక్కడ బీడ్స్ కానీ స్టోన్స్ కానీ అతికించుకొని ఇంకా అందంగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ పైన బాడీ పార్ట్ కోసం ఏదైనా ఫోమ్ షీట్ని కానీ గ్లిటర్ షీట్ని కానీ అతికిద్దాం అనుకున్నానండి, కానీ దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా నా దగ్గర ఏం లేవు. అందుకని చెప్పేసి నేను ఇలా మళ్ళీ బ్లాక్ కలర్ పెయింట్ చేసుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాను. అయితే నేను ఎలా చేశానో చూసేయండి. చూసారు కదా, నేను ఇక్కడ వైట్ కలర్ పెయింట్తో కలర్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, మీరు కూడా ఇలాగే చేయండి. మీ దగ్గర ఏవైనా లేకపోయినట్లయితే దానికి తగ్గట్టుగా ఇంకా వేరే ఆల్టర్నేటివ్ని ఎత్తుక్కొని ఎలా చేస్తే అందంగా ఉంటుందో మీరు కూడా అలా తయారు చేసుకోవచ్చు. అయితే ఈ డాల్ పక్కన నాకు కొంచెం ఖాళీగా ఉన్నట్లు అనిపించింది, అందుకని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న ల్యాంప్ని అయితే గీస్తున్నాను అనమాట బ్లాక్ కలర్తో. ఇక్కడ బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్తో షాడో కనిపిస్తున్నట్టుగా నేను బ్లాక్ కలర్తో వేసుకున్నాను. అయితే ఇది లైట్ వెయిట్ కాబట్టి ఈజీగా డబుల్ టేప్తో కానీ ఏదైనా ఊల్తో కానీ మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు.
నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.